ఈరోజు మటన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసింది మన ముదిరెడ్డి సరీస్ కిచెన్. మటన్ని మంచిగా చేస్తే ఆ టేస్ట్ దేనితో కూడా పోల్చలేరు. సో అలాంటి మటన్ కర్రీని ఈరోజు ట్రై చేద్దామా? సో ముందుగా నేనైతే 1 కేజీ మటన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కొని ముందు కుక్కర్లో వేసేసుకోండి. ఒక 2-3 సార్లు కడగండి, ఆ నీచు వాసన అనేది రాదు. ఇలా మొత్తం శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1 గ్లాస్ వాటర్ని వేసేసేయండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్. ఇందులోని 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి కాస్త పసుపు వేసి కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ వరకు తెప్పించండి. చిన్న కుక్కర్ కదండి, తొందరగా వస్తుంది. సో 7-8 పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మటన్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. ఎండు కొబ్బరి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు ఎండు కొబ్బరినే మిక్సీ చేసుకోండి. సో ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. దీంతోపాటు కాస్త గసగలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాకు అక్కడ క్లిప్ మిస్ అయింది. సో అది మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 పెద్ద సైజు టమోటాలను కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చూడండి ఏమేం కావాలో గ్రైండ్ చేసుకున్న మసాలా, పచ్చిమిర్చి, టమోటాలు, సోంపు, చెక్క, లవంగం, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, వీటన్నిటిని పక్కన రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో సోంపు, చెక్క, లవంగం, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటాలు కూడా వేసి బాగా వేయించండి. టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అది కాస్త మెత్తబడిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా, ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, కాస్త ఉప్పు వేసి మనం మసాలాను బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు అలా అటు ఇటు తిప్పుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఏగేదాన్ని బట్టి మాత్రమే మనకు మటన్ కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ వచ్చేసిన కుక్కర్లోంచి మటన్ని మాత్రమే తీసుకొని ఈ మసాలాకి యాడ్ చేయాలన్నమాట. సో చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయిన మటన్ని ఈ మసాలాలోకి యాడ్ చేసేసేయండి. వాటర్ని మాత్రం వేయకండి. సో ఓన్లీ మటన్ని మాత్రమే తీసుకొని ఈ మసాలాలోకి యాడ్ చేసి బాగా మసాలా అంతా ఈ మటన్కి పట్టే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా మసాలాని ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు మనకు మసాలా అంతా ఫ్రై అయిపోయింది. మూత పెట్టి కాసేపు ఉడికిస్తే మసాలా అంతా మటన్కి బాగా పడుతుంది. ఇప్పుడు మటన్ ఉడికిన వాటర్ ఉన్నాయి కదా, అదంతా వేసేసేయండి. ఈ వాటర్లో మనం ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. మటన్ కర్రీ ఫ్లేవర్ అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది. ఒక ఏలక్కాయ కూడా వేస్తాం కదా, అందువల్ల మంచి ఫ్లేవర్తో వస్తుంది. కొంచెం పుదీనా వేస్తే మనకు మటన్ అనేది మంచి స్మెల్తో కర్రీ అనేది రెడీ అవుతుంది. జస్ట్ సిమ్లో పెట్టి ఉడికించితే ముందు కాస్త ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మరి కాస్త ఉప్పు వేసి సరిపోయిందా లేదా చూసుకొని లాస్ట్లో కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే టేస్టీ మటన్ కర్రీ అనేది మనకు రెడీ అవుతుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు టేక్ కేర్ అండ్ బై.